నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. కనీస బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి చేసుకుని వచ్చి ఆయన పక్కన ఉండే వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వారు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం సౌదీ రౌఫ్ అనే వ్యక్తి మా సార్ ఎమ్మెల్యే గారు ఆయన మీద ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఒక అమౌంట్ విషయంలో ఏదో అది ఒక ఆరోపణకి మైనారిటీస్కి ఎటువంటి సంబంధం లేదు. అది ఒక ఆరోపణ మాత్రమే. సౌదీ రౌఫ్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మైనారిటీస్ విషయాల్లో ఎమ్మెల్యే గారు రాకూడదు, మాట్లాడకూడదని చెప్పి ఆయనతో ఉండే కొంతమంది వ్యక్తులు చెప్పినారు. ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పివి పార్థసారథి సార్ ఎమ్మెల్యే అందరికీ, మైనారిటీస్కి, క్రైస్తవులకి, హిందువులకు, జైన్స్కు, ఈ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. ఆదోని పట్టణంలో ఎక్కడైనా తప్పు జరిగితే ఆయన 100% ఆయనకు రైట్ ఉంది. ఆయన అక్కడ నిలబడతారు, న్యాయం చేస్తారు. ఇలా చెప్పడం ఎంతవరకు న్యాయం? ఆయన మైనారిటీస్ విషయాల్లో రాకూడదని చెప్పి. ఆదోని పట్టణంలో సౌదీ రౌఫ్ చేస్తున్న అరాచకాలు అంతా ఇంత లేవు. షాహీ జామియా మస్జిద్ పేరు చెప్పుకొని సౌదీ రౌఫ్ నేను మస్జిద్ చైర్మన్ని, మస్జిద్ మీర్ ముత్తలేని అని చెప్పి ఇక్కడ నుంచి విజయవాడ పోయినాడా నేను షాహీ జామియా మస్జిద్ చైర్మన్ని, ఎవరితోనైనా కలిసినాడా నేను షాహీ జామియా మస్జిద్ చైర్మన్ని. మొన్న కూడా ఆ వీడియోలో మాట్లాడినాడు కదా, నేను చైర్మన్ని, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాడు. అంటే అట్లా చెప్తున్నాడు. కనీసం బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ఆయన. షాహీ జామియా మస్జిద్ డబ్బులన్నీ వేస్ట్. షాహీ జామియా మస్జిద్లో ఆల్రెడీ మసూదీ అరబిక్ హై స్కూల్ ఉంది. 62 yearsగా ఉన్న స్కూల్ అది, మసూదీ అరబిక్ హై స్కూల్. ఎంతోమంది అక్కడ చదువుకున్నారు, మంచి స్థానాలకు వెళ్ళినారు. అటువంటి స్కూల్ పెట్టుకొని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంట. ఆధునిక పట్టణంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవా? వందల కొద్ది స్కూల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టేకి అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆ జీతాలు షాహీ జామియా మస్జిద్ ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ నుంచి ఆ జీతాలు ఇస్తాడంట. ఆ రైట్ ఆయనకి ఎవరు ఇచ్చినారు? షాహీ జామియా మస్జిద్ స్థలాల్లో, మస్జిద్కి సంబంధించిన స్థలాల్లో తన గూండాలు, సౌదీ రౌఫ్ దగ్గర గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. ఆ రౌడీలు ఇల్లు కట్టుకుంటారు. దానికి రెంట్ ఎంత ఇస్తారు? 200 నుంచి 300 వరకు రెంట్ ఇస్తారంట. అదే నా ఇల్లు అయితే నేను ఇస్తానా 200కి? మీ ఇల్లు అయితే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది ఎంతవరకు న్యాయం? అడిగేవాడు లేడు. ఆధుని పట్టణంలో మర్యాదస్తులు ఉన్నారు మైనారిటీస్, వాళ్ళు ఎందుకు లేబా అని చెప్పి ఊరు కూర్చున్నారు. ఈ 60-70 వేల మంది మైనారిటీసు, 80 వేల మంది మైనారిటీస్లో ఒక 500 మందినో 300 మందిలో మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడితే అందరు మైనారిటీస్ దీనికి ఒప్పుకోరు. మైనారిటీస్కు దేవుడు అందరు కళ్ళు ఇచ్చినాడు, అందరు చూస్తున్నారు ఆయన చేస్తున్న పనులు, అక్రమాలు, అరాచకాలు. ఆధుని ప్రజలు గమనించాలా, మైనారిటీస్, ముఖ్యంగా మైనారిటీస్ గమనించాలా. కనీస బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ఒక శాసనసభ్యులు మా సార్, నేను మా బాస్ అంటాను ఆయనకి, ఆయన గురించి ఆరోపణ, మళ్ళీ చెప్తున్నా, అది ఒక ఆరోపణ మాత్రమే. ఇది ఎంతవరకు న్యాయం? 10 గుండాలు వేసుకుని వచ్చి ఆయన పక్కన ఉండేవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వారు నోటీసులు ఎక్కడ, అది ఇది. ఆయన ఏదైతే బిల్డింగ్ కట్టిస్తున్నాడో దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేవు. ఉన్నాయా? అందుకనే కదా మున్సిపల్ అధికారులు వచ్చి దానికి ఆపే వచ్చినారు. ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేవు, ప్రాపర్ పర్మిషన్స్ లేవు. దానికి వచ్చి ఇక్కడ అడిగినాడు మా సార్ దగ్గర, సార్ ఇట్లా నేను ఇట్లా కట్టుకుంటున్నానంటే, సర్లేబ్బా కూటమిలో ఉన్నానని చెప్పి చెప్తాడు అతను. సర్లేబ్బా కట్టుకో అన్నారు. కూటమిలో ఉంటే సరే కట్టుకో అన్నారు. దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేవని చెప్పి మా సార్ తెలియదు. ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ అధికారులు అడ్డుపడితేనే ఇతను ఆరోపణ అమౌంట్ విషయంలో. మా సార్కి ఏం తక్కువ? 150+ హాస్పిటల్స్కి అధిపతి ఆయన, పార్థ డెంటల్స్. అది ఎంతకు తెలిసిన విషయమే కదా. ఆయన ఇట్లాంటి గుజరీ పెట్టుకొని జీవించే వాళ్ళ దగ్గర మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. మా సార్ మాకు ఒక విషయం నేర్పిస్తాడు, మా నాయకులకు, మా కార్యకర్తలకు. మనం మా ఊరు కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్లా అని చెప్పి.
సిద్ధాంతాల మీద నడుస్తాం మేము. ఈరోజు కూడా నేను మాట్లాడుతున్నా, సెన్స్ మేనర్స్తో మాట్లాడుతున్నా. ఏదేదో చెప్తున్నారు. ఇఫ్తార్ ఎందుకు పిలిచినారంటే హీ ఇన్వైటెడ్ హిమ్, దట్స్ వై హీ వెంట్. మా సార్కి ఏమైనా కళ వచ్చిందా అక్కడ పోవాలని? మీరు ఇన్వైట్ చేస్తేనే కదా మేము వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చినారు మీడియా వాళ్ళు, మేము పిలిస్తేనే కదా మీరు వచ్చింది, లేదా మీ అంతకు మీరు వచ్చినారా? అలా ఏం లేదు కదా. సో ఆదోని ముస్లిం మైనార్టీస్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ షాహీ జామియా మస్జిద్లో జరుగుతున్న అరాచకాలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. షాప్స్ రెంట్స్, నా షాప్ ఉందనుకోండి, నా షాప్ షాహీ జామియా మస్జిద్ రోడ్కి నా షాప్ ఉంటే 20 నుంచి 25,000 నేను తీసుకుంటా రెంట్. ఇతను 2,000, 2,500, 3,000 అంట. అది కొద్ది ఇంక్రీజ్ చేయి, ఒక 10, 12, 50% తగ్గించి మస్జిద్ డెవలప్మెంట్ చేయి. అక్కడ పనిచేసే వ్యక్తులు ఉన్నారు. షాహీ జామియా మస్జిద్లో హుస్సేన్ భాయ్ అని చెప్పి ఒక వ్యక్తి చనిపోయినారు కరెంట్ షాట్ తగిలి. ఆయనకు ఆడపిల్లలు ఉన్నారు. ఒక షాప్ వాళ్ళ పిల్లలకి రెంట్కి ఆ అమౌంట్ తీసుకుని ఆ పిల్లలకి ఏదైనా బిజినెస్ చేసుకొని ఆ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు జరుగుతాయి, పుణ్యం వస్తుంది, మంచి పని చేయి. అలా కాకుండా నేను కోర్టుకు వెళ్తాను, నేను గుండాల్ని పెట్టి బెదిరిస్తానంటే ఆయన బెదిరింపులకి భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ నుంచి ఇన్ టైం బ్యాట్ స్టార్ట్ అయింది సౌదీరావు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి. నా పేరు జాఫర్ అన్న, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే ఈరోజు మా ఎమ్మెల్యే సార్ గురించి మీరు మా ఆదోని జామియా మసీద్ గురించి మీరు మాట్లాడొద్దండి ఈరోజు అడ్వకేట్ ఆయన చెప్తా ఉన్నాడు. అన్న ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్న, కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా తప్పు చేయని ఖండించే అధికారము ఎమ్మెల్యే సార్కు ఉంటుంది. కులాలు మతాలు అన్నీ ఒకటే అన్న. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు మీకు తెలుస్తుందని అనుకుంటాను. కాబట్టి మీరు ఇలాగ మాట్లాడడం పద్ధతి కాదు. తర్వాత వచ్చి సబ్జెక్టు మెయిన్ వచ్చి మన సౌదీరోప్ అన్నది. మళ్ళా మత పెద్దలు అందరిని తీసుకొని వచ్చి ఆయన వారికి వస్తే, ఆయన గొంతు వారికి వస్తే అందరు మత పెద్దలంతా తీసుకొని వచ్చి కూర్చోబెట్టినాడు. మళ్ళా ఇంతకు ముందు లేదంటే ఎవరిని పట్టించుకునేవాడు కాదు. మళ్ళా ఈరోజు వచ్చి ఎమ్మెల్యే సార్ మీద ఈ విధంగా చొప్పించి చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. మా ఆదోనిలో సమస్య, మన జరిగింది సమస్య ఏంది, ఆయన ఇంటి సమస్య గురించి ఈరోజు నువ్వు ఓన్గా నీ నోటితో మాట్లాడి జవాబు చెప్పాలి ప్రజలకు, అంతేగాని ఈరోజు అందరినీ మత పెద్దలను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడేది పద్ధతి కాదని చెప్తా ఉన్నాను నీకు. కాబట్టి ఎమ్మెల్యే సారు, మీరు మా ఆదోని జామియా మసీద్ గురించి మీరు మాట్లాడొద్దండి. మీరు మసీదుల గురించి వస్తే మాట్లాడితే మేము కానీ మీ గురించి మాట్లాడతామంటున్నారు. కాబట్టి ఇది సరైన మాట కాదన్న. ఎందుకంటే మన హిందుస్థాన్లో మనం అందరము అంత అన్నదమ్ములు అక్క చెల్లెల మాదిరిగానే ఉంటాం. కాబట్టి ఇది పద్ధతి కాదు. రోబ్బాయ్, మీరు సరైన సమాధానం మీ దగ్గర లేకుంటే నువ్వు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం పద్ధతి కాదు. నీ దగ్గర సరైన సబ్జెక్ట్ ఉంటే నువ్వు తీసుకొని వచ్చి మాట్లాడి నిరూపించి, అంతేగాని ఇలాగ చెప్పడం తప్పని చెప్పేసి మూఢోముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.